బృందావన మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో వైజాగ్లో కైలాసగిరి కొండలపై నిర్మించిన గాజు వంతెనను చూపిస్తున్నాను. ఈ వంతెనను డిసెంబర్ 1, 2025లో ప్రారంభించారు. 862 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ బ్రిడ్జిని చాలా పటిష్టంగా నిర్మించారు. 100 మంది ఒకేసారి వెళ్ళినా తట్టుకునే విధంగా పటిష్టంగా నిర్మించారు. కానీ భద్రతా దృష్ట్యా ఒక్కసారి 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు. లేకుంటే అక్కడే నిలబడి ఫోటోలు తీసుకుంటూ విశాఖ అందాలను ఆస్వాదిస్తూ మనం కదలం కదా. అంచేత మనకిచ్చిన టైం అవ్వగానే విజిల్ వేస్తూ మన బ్యాచ్ని పంపి రెండో బ్యాచ్ని అనుమతిస్తున్నారు. బ్రిడ్జి మీద నడుస్తూ ఉంటే సూర్యభగవాన్ని తీక్షణ కిరణాలు ఒకవైపు, సముద్రపు చల్లని వీధురు గాలులు మరోవైపు వీస్తూ ఉంటే నాకైతే మధురమైన అనుభూతి కలిగింది. బ్రిడ్జి సగం వరకు ఏమీ అనిపించలేదు, కానీ సగం దాటాక బ్రిడ్జి ఊగుతున్న ఫీలింగ్ కలిగి గాలిలో తేలినట్లుంది అన్న మధురమైన అనుభూతి కలిగింది నాకైతే. వైజాగ్లో ఉన్నవారు, ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ చూడడానికి వచ్చిన వారు ఈ బ్రిడ్జిని సందర్శించి మీరు కూడా ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఆ ఎత్తైన బ్రిడ్జిపై నుంచుని చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న పరిసరాలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఫోటోలు తీసుకుంటూ మురిసిపోతున్న యాత్రికులు. ఇంకొచ్చి చూడండి, నేను నడుస్తా బ్రిడ్జి కింద కూడా ఎలా ఉందో నిర్మాణం, ఆ స్ట్రక్చర్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. అడుగు నుంచి కూడా చక్కగా ప్రకృతి కనిపిస్తూ చూడండి, కట్టడం ఎంత పటిష్టంగా కట్టారు. ఇటు నుంచి చూస్తుంటే సముద్రపు తీరం, నేను మా ఫ్యామిలీతో సందర్శన పూర్తయ్యాక దిగిపోతూ బ్రిడ్జిని ఎక్కేవాళ్ళు చూడండి ఎంత ఉత్సాహంగా ఎక్కుతున్నారో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ రుక్మిణి.